నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాపూరు మండలం పెనుబర్తి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వేణు అనే బైక్ మెకానిక్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాపూరు పోలీసులు. ఈ మహానేత స్ఫూర్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలి. సూలూరుపేటలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. స్థానికేతరులు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. నాయుడుపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన సిఐ బాబీ. యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. రాపూర్ మండలం పెనుబర్తి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాపూరు పట్టణానికి చెందిన నగిరి వేణు బైక్ పై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వేణు రాపూరులో బైక్ మెకానిక్ షాపు నడుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ గారా మీకు చెప్పారా? సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ మహానేత స్ఫూర్తిని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపేందుకు ఈ విగ్రహం ఒక స్మారక చిహ్నంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆక్షే కర్మణి సమస్త సన్మంగళ అవాప్తి అర్థం వాస్తు పురుష సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత ధాతు పూజ పూర్వక భూమి పూజ మహోత్సవ ఆక్ష్యం కర్మ కరిష్యమాణః తదంగత్వేన వాస్తు పురుష మంటప పూజాం కరిష్యే. వాస్తు మండప దేవతా పుష్పైస్తు లక్ష్మీరామముఖే దదామి మహాధరణి మహాత్మజుష్ఠు శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభజని ఇంద్రపత్ని అలాంటి బుద్ధిగా సత్తుకు నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నాయుడుపేటలో స్థానికేతరులు ఎక్కువగా ఉండడంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని
స్థానికేతరులు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అనుమానాస్పద పరిస్థితులు ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని అర్బన్ సిఐ బాబీ తెలియజేశారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోటోలు పోతే మంచిది. రాష్ట్రంలో 11 సీట్లకే వైసీపీ పరిమితమైందని, వైసీపీ నాయకులు వానపాముల్లా వ్యవహరిస్తున్నారని, యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని, దేశం మొత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చూస్తున్నారని, ఆయన చరిత్రను సృష్టిస్తున్నారని సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. సర్వేపల్లి పార్టీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇకనైనా వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలియజేశారు. 11 సీట్లకి వైసీపీ పార్టీని కూర్చోబెట్టినా కానీ ఇంకా అనేక విధాలుగా పేట్రేగిపోతున్నటువంటి కొన్ని వానపాములు, ఏలుగు పాములు, ఒక్కొక్క పాముకి ఒక్కొక్క విధంగా మేము సమాధానం అయితే చెప్తాం, వదిలిపెట్టాం. ఈ యాంకర్ శ్యామల పాపం ఇవి యాంకరింగ్ చేసుకుంటూ చిన్న చిన్న టీవీ షోలు చేసుకుంటూ వస్తూ ఉంది. మా యాంకర్ శ్యామల అక్క, శ్యామల అక్క ఎక్కడున్నావు అక్క? నీకు పవన్ కళ్యాణ్ గారు కనపడాలా? ఏమక్క, పవన్ కళ్యాణ్ గారు వచ్చి కనపడాలా? దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన విధంగా ఆయన పదవికి వన్ను తెచ్చాడక్క. శ్యామలక్క, నీకేదో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక పదవి ఇచ్చారు. ఒక మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ పట్టుకొని కళ్ళకి ఏదో మొత్తం కూడా క్లోజ్ చేసినట్టుగా కొట్టేసి పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదంటే నీకేమన్నా మసక అక్క? ఉలుగు కళ్ళద్దాలతో ఉన్నావా అక్క? నీకు కళ్ళు కనపడకపోతే తెల్లటి కళ్ళద్దాలు మేము తీసిస్తాం జనసేన పార్టీ నుంచి, వేసుకొని చూడు అక్క. నీకు వినపడకపోతే చెవిటి మిషన్ తీసిస్తాం, విను. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో ఆయన తీసుకున్న శాఖలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నాడు, గిరిజన
తాండాలకు ఏ విధంగా రోడ్లు వేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని నువ్వు కళ్ళు ఓపెన్ చేసి చూడక్క. నీ కూడా సమాధానం చెప్పాల్సి వచ్చి మేము ఏం చేస్తాం, మా కర్మ. అక్క శ్యామలక్క, నీకే చెప్పేది, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీకేమన్నా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చిల్లర ఏమైనా ఇస్తున్నాడేమో, ఆ చిల్లర కోసం ఆశపడి నువ్వేమైనా ఫేమస్ అయిపోవాలనుకుంటున్నావేమో. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు జరిగిన 11వ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ శ్రీమతి ఉమా పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం వారు విద్యార్థినులతో కలిసి యోగా నిర్వహించారు. Exhale, turn to left. 3. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనమందరం సెలబ్రేట్ చేసుకుంటాం అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు చేయడానికి ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. మే 21 నుంచి ఇప్పుడు జూన్ 21 వరకు ప్రతిరోజు మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారము పాపులేషన్లోని వివిధ కేటగిరీస్ వాళ్ళందరినీ కవర్ చేస్తూ మహిళా విశ్వవిద్యాలయము ప్రతిరోజు ప్రోటోకాల్ని ఫాలో అవుతూ స్టూడెంట్స్కి ఒకరోజు టీచింగ్, వాళ్ళకి నాన్ టీచింగ్, శానిటేషన్ వర్కర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ప్రిజన్లో వాళ్ళ అలాగా కమ్యూనిటీస్ ప్రతి ఒక్కళ్ళని కూడా కవర్ చేస్తూ ప్రతిరోజు మేము కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్ డేకి మాకు ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి, అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ సందర్భంగా 1000 మంది పార్టిసిపెంట్స్కి స్పాన్సర్షిప్ లభించింది. దాంట్లో మాకు 1000 మ్యాట్స్, 1000 టీషర్ట్స్, 1000 మందికి బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేస్తూ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నిటికి కూడా మాకు సపోర్ట్ చేయడంతో మేము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక 1000 మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. 400 స్టూడెంట్స్ జిల్లాకి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించిన దాంట్లో ఉదయం 5 అక్కడికి వెళ్ళి వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా సంతోషంగా ఉంది. ఇందు మూలంగా అందరికీ మేము పంపుతున్న సందేశం ఏంటంటే, యోగాని ప్రతినిత్యం జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ మన ఆరోగ్యం కోసం దాని యొక్క ప్రాముఖ్యతని మన కోసమే కాకుండా కుటుంబ సభ్యులకి, ఇతరులందరికీ కూడా మనం తెలియజేయాలని స్టూడెంట్స్ని అందరినీ కూడా కోరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చాలా బాగా జరిగినది. మా ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలు అమాయకులని, యోగాంధ్ర లాంటి ఒక కార్యక్రమం పెడితే పొంగిపోతారని, ఏడాది కాలంగా చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏం చేశాడని, ఉత్తరాంధ్రకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది మా ప్రభుత్వం హయాంలోనే జరిగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖపట్నం మా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎంత అమాయకులంటే, విశాఖపట్నాన్ని రాజధాని ఇస్తామంటే ఓట్లు వేయలేదు, కానీ ఇలాంటి యోగా కార్యక్రమం ఒకటి పెడితే పొంగిపోతారు, లేదా బీచ్ ఫెస్టివల్ ఏదో పెడితే పొంగిపోతారు, అరకులో 4 బెలూన్లు ఎగరేస్తే పొంగిపోతారు. ఇలా చిన్న చిన్న ఆనందాలకి మేము ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఆశపడతారు. ఆ ఆశని ఆయన ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. డబ్బంతా అమరావతిలో, హంగామా అంతా విశాఖపట్నంలో. మీకు అన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు వేదిక విశాఖపట్నం కావాలి, ఉత్తరాంధ్ర కావాలి. కానీ మీరు పెట్టుబడి పెట్టడానికి, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఇక్కడ వ్యవస్థల్ని లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం మీకు విశాఖపట్నం అవసరం లేదు, ఉత్తరాంధ్ర అవసరం లేదు. చెప్పనండి, ఈ 13 మాసాల్లో విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ఈ సంవత్సర కాలంలో చెప్పమనండి. ఆ మొదలుపెట్టినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్టు మా హయాంలో మొదలుపెట్టింది. జరుగుతున్నటువంటి ఇక్కడ మాల్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇనార్బిట్ మాల్, అది మా హయాంలో తీసుకుని వచ్చింది. ఉద్యానంలో కిడ్నీ సెంటర్ నిర్మాణం చేసాం, పూర్తి చేసాం. మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది, అది మా హయాంలోనే. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, అది మేము చేసిందే. ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలు, సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ మా హయాంలో జరిగినవే. మీరు ఈ సంవత్సర కాలంలో ఇగో ఈ ప్రాజెక్టు, ఈ కార్యక్రమం ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇచ్చేసామని చెప్పమనండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడని చెప్పమనండి. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. ఇగో ఈ యాడ్ ఏదో ఇచ్చారు మొన్న, ఇది 12వ తారీఖున మాట్లాడదాం అనుకున్నా. ఆ రోజు ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ అయ్యి మాట్లాడలేకపోయింది. ఇది 12వ తారీఖున వచ్చినటువంటి ప్రభుత్వ ప్రకటన, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్.
భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇందాక మీకు చెప్పినట్టు ఇది మా హయాంలో తీసుకుని వచ్చింది. ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ కానీ, కడప జిల్లా కొప్పర్తి ఇది కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారు. ప్రైవేటైజేషన్కి టోటల్గా పాప ఎంప్లాయీస్ని దాదాపు 3,200 మందిని తీస్తారు. అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్కి అడుగులు వేసేస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు ఆ కార్మిక నాయకులందరూ కూడా ఒక టెంట్ నడిపి వారి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే ఏ ఒక్కరోజు ఒక పోలీసు కూడా టెంట్ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసేటువంటి వారి హక్కు అనేటువంటి ఉద్దేశంతో. మొన్న ఒక రోజు మొత్తం పోలీసులందరూ కూడా టెంట్లోకి వెళ్ళి కూర్చొని కార్మికులను ఎవరిని రానివ్వకుండా మొత్తం టెంట్ అంతా ఎత్తిపెట్టేశారు. మళ్ళీ ఎవరు టెంట్ వేయడానికి వీల్లేదని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు 3,200 మందిని తీస్తారు. ఈ సంవత్సరంలో 3.5 నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. ఏమని అడిగితే 10,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. మీకున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీ తాలూకు అప్పుని ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్ మార్చడానికి ఇచ్చినటువంటి డబ్బుని ఏదో స్థానికంగా ప్లాంట్ కార్మికులకో లేకపోతే ప్లాంట్ అభివృద్ధికో ఇచ్చినట్టు మీరు మాట్లాడితే, ఒకవేళ మీరు కాపాడేటువంటి ఉద్దేశం మీకుంటే మీరు ఎంప్లాయీస్ని ఎందుకు మీరు తీసేస్తా ఉన్నారు? రోజు రోజుకి ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ ఎందుకు వస్తున్నారు? మీరు అడుగులన్నీ ప్రైవేటైజేషన్ వైపు ఎందుకు నడుస్తూ ఉన్నాయి? వీటన్నిటి కూడా సమాధానం చెప్పడం మానేసి ఇటువంటి ఈవెంట్లు చేసుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాపూరు మండలం పెనుబర్తి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వేణు అనే బైక్ మెకానిక్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాపూరు పోలీసులు. ఈ మహానేత స్ఫూర్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలి. సూలూరుపేటలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. స్థానికేతరులు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. నాయుడుపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన సిఐ బాబీ. యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.